సో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల విషయానికి వస్తే కూటమి ప్రభుత్వం ఎట్లా ఉంది సార్ పరిపాలన? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వల్లనే చంద్రబాబు గెలిచాడు. అంతే. ఆయన చేసినటువంటి నెగిటివ్ పనులు, మూర్ఖత్వ పనులు, నిజంగా మూర్ఖత్వ పనులు చేసిన సార్ జగన్? మూర్ఖత్వ పనులే. ఎందుకంటే నడిచేదాన్ని నడలేకుండా నడిచేదాన్ని ఇంకా స్పీడ్ నడిపిస్తారు ఎవరన్నా. నేను అడ్డం కొట్టి నడిపి కూనీ చేసింది ఎవరంటే ఆయనే. లేకపోతే అమరావతి దాన్ని మంచిగా నడిచేదాన్ని దాన్ని 3 ముక్కలు చేసి గడ్డి పొరకలు చేసి డెవలప్మెంట్ ఆపేసాడు. అంటే కమ్మ సామాజిక వర్గం అంతా అమరావతిలో పెట్టుబడులు పెట్టారు. ఇప్పుడు అక్కడ రెడ్డిస్ ఉన్నారు, కమ్మస్ అది వేరు. నువ్వు క్యాస్ట్ చేసి ఒక ఏరియా చెప్పలేరు మీరు. ఒకసారి కాన్సన్ట్రేషన్ ఉండొచ్చు, డామినేషన్ ఉండొచ్చు. ఆడ కూడా ప్రతి గ్రామంలో కమ్మాస్ మెజారిటీ కాదు కాబట్టి డామినేటింగ్ ఫిగర్స్ ఉంటారు. ప్రతి ఊళ్ళో రెడ్డిస్ మెజారిటీ కాదు కానీ డామినేటింగ్ ఫిగర్స్ ఉంటారు. జనాభా లెక్కలు తీసుకుంటే కమ్మలో రెడ్ల కన్నా నాన్ రెడ్డిస్ స్ట్రెంత్ ఎక్కువ ఉంటుంది. దీనిలో 55% ఉంది. కాబట్టి అట్లా లెక్క ఆయనకి వెళ్ళారు. నీకు స్ట్రాటజిక్గా ఒక ప్లేస్ అనుకున్నాడు, అది తప్పో రైటో ఆయన అనుకున్నాడు, మొబైలైజ్ చేశాడు. భారతదేశంలో ల్యాండ్ పూలింగ్ అనేది ఫస్ట్ టైం చంద్రబాబు చేసింది. అక్విజిషన్ కాకుండా ల్యాండ్ పూలింగ్ అది ఎవరు చేయలేకపోయారు. అందులో ఫెర్టైల్ ల్యాండ్. రాయలసీమలో తెలంగాణ చేయడం అంటే ఈజీ చేయొచ్చు కానీ గుంటూరు కృష్ణాబాద్ చేయడం అంటే అంత ఈజీ కాదు. వాళ్ళు చాలా గిట్టోళ్ళు, ముదురులు. మన ఫెర్టైల్ ల్యాండ్స్ ఆయన ఇచ్చారు. వాళ్ళకి బెనిఫిట్లో కలిపి ట్రై చేశాడు. దాన్ని సడన్గా ఆపి 3 మొక్కలు చేశాడు. ఏ మొక్కకి న్యాయం జరగలే. అది కూడా చివరికి చెట్లు బలిసిపోయి గందరగోళం అయిపోయింది. తర్వాత 5 ఏళ్ల పాటు అమరావతిలో ఉన్న మహిళలు నిజంగా వాళ్ళకి హ్యాండ్సప్ చెప్పాలా. పండగలో పొబ్బాలు లేకుండా పోరాటం తగ్గించారు. అవును సార్. నిజంగా అమరావతి వాళ్ళ పోరాటం వల్లనే మళ్ళీ గవర్నమెంట్ ఎన్నిక వచ్చిందని. పోలవరం ఎందుకు ఆపించాడు? మరి విశాఖ స్టీల్ గురించి ఎందుకు మాట్లాడాడు? అంటే డెవలప్మెంట్స్ మొత్తం ఆపించాడు. జగన్ చంద్రబాబు నాయుడు ఏమి చేస్తే అన్నది వద్దనుకున్నాడండి. అది నెగిటివ్ పాలిటిక్స్ ఎప్పుడు కానీ రాజకీయాల పనికిరావు. అందువల్ల ఆ దెబ్బతో ఇక ఉండకూడదని చెప్పేసి అనామకుడు గెలిపించేస్తారు చంద్రబాబుకి. అంటే ఇప్పుడు చంద్రబాబు అధికారంలోకి వచ్చాడు. మరి పాత పద్ధతి నుంచి కొత్త పద్ధతి రావాలి కదా. అది ఫస్ట్ ప్రయారిటీ ఏముండాలా? దానికోసం రక్తమాంసాలు అర్పించేటువంటి అమరావతి ప్రజానికి కంటిన్యూ రాకూడదు, కళలు రాకూడదు. కానీ వాళ్ళు ఏడుస్తున్నారు ఇప్పుడు మా సమస్య పరిష్కారం కాలేదని. ఏడకూడదు వాడు. వాస్తవానికి అన్నీ పక్కన పెట్టి అమరావతి ప్రజానీకానికి కంటి తడి లేకుండా ఆనందంగా చేసేటువంటి పని కానీ మొత్తం చేసి ఉంటే మేము ఇమీడియట్గా సంతోషించేవాళ్ళం. వాళ్ళ సమస్య పరిష్కారం కాకపోగా మళ్ళీ ఇంకో 30,000 ఎకరాలు తీసుకోవాలంటున్నాడు. వీళ్ళు పరిష్కారం చేయడం అట్లా కరప్షన్ చెప్తున్నాడు. ఒక్క మాట చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి ఇడిచిపెట్టిన చెప్పులు ఇంటి కాళ్ళు పెట్టి నడుస్తున్నాడు అంతే. ఎక్కడ మార్పులే లేవు. పైన అంత చెప్పినా కూడా కింద అంతా మామూలే. తర్వాత వైసీపీలో ఎవరైతే కాంట్రాక్టర్స్ ఉన్నారో అదే కాంట్రాక్టర్స్ ఈ దగ్గర ఉన్నారు. వైసీపీలో ఎవరైతే ముఖ్యమైన ఆఫీసర్లు ఉన్నారో అదే ఆఫీసర్ మీద సేమ్ వాళ్ళకే. ఏం మారలే, మొఖాలు బాగానే తప్ప ఏం మార్పు ఉంటుంది? ప్రయారిటీ మొత్తం ఏముంటుంది? ప్రయారిటీ రైతులకు అమరావతికుండా ఏమని అంటాడు, కార్పొరేట్ అంటాడు, ఇంకొకటి అంటాడు. వాళ్ళు బిజీ తిరుగుతాడు విశాఖపట్నం చుట్టూ. తిరుగు పరిశ్రమ చేయాల్సిందే. ఫస్ట్ ప్రయారిటీ మస్ట్ బి గివెన్ హియర్. అందుకని గాలి నగర్, విలుగొండ ఇవన్నీ పెండింగ్లో ఉన్నాయి. అవంతా 100,000 కోట్ల రూపాయలు ఖర్చు అయిపోతాయి. 80,000 కోట్ల రూపాయలకు ప్లాన్ చేసి బలంచర్ల పోలవరం అంటే ఎవడు ఒప్పుకుంటాడు? అందువల్ల అలివి కాని పనుల కోసం కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు. అలివయ్యే పనులకు ప్రయారిటీ తగ్గుతాం. చివరిగా పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తారు సార్? పవన్ కళ్యాణ్ గతంలో చెగువర లెఫ్టిస్ట్గా ఉన్నారు. జనసేన పార్టీ కలర్ కూడా కమ్యూనిస్ట్ కలరే. ఇప్పుడు ధర్మం అంటున్నాడు. ఏమంటారు? ఊసరవెల్లి పవన్ కళ్యాణ్ అంతే. ఊసరవెల్లి మీరు గతంలో చాలా చేస్తా కావాలంటే గతంలో చాలా అభిమానించారు, లైక్ చేసినారు పవన్ కళ్యాణ్. అదే చెప్తున్నా. ఆయన ఫస్ట్ చేకవరి డ్రెస్తోనే కాకుండా లెఫ్ట్ ఐడియాస్ ఉండేవి, లైబ్రరీ లెఫ్ట్ బుక్స్ ఉండేవి. నాకు కూడా తెలుసు, నేను కూడా చూసా. బాగా ప్రోగ్రెసివ్ ఐడియాలజీలో చిరంజీవి కన్నా ఆయన బెటరు. ప్రోగ్రెసివ్ ఐడియాలజీలో ఓకే. స్టేబిలిటీ తర్వాత సినిమాలో చెప్తా. ఆయన అట్టంటే ఆయన రాజకీయాలకు వచ్చాడు. లెఫ్ట్ కూడా కలిసి పనిచేసి ట్రై చేశాడు, కుదరలేదు. మళ్ళీ ఇండిపెండెంట్ చేశాడు, మన టీడీపీ కలిశాడు, ఆయన ఉపముఖ్యమంత్రి అయ్యాడు. అది రాజకీయాలు వాళ్ళ ఇష్టం. రాజకీయ ఒకరు మారిపోతున్నారు కదా, రాజకీయ పార్టీ మారిపోతున్నప్పుడు ఆయన మాట తప్పే ఉంది. కానీ ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత సనాతన ధర్మాన్ని పుణికిపుచ్చుకున్నాడు. సనాతన ధర్మం ద్వారా ఆయన వేషభాష మార్చేశాడు. గుడ్డుకు పోతున్నాడు, కొబ్బరి కడుతున్నాడు. సనాతన ధర్మమే గొప్ప అని చెప్పి తమిళనాడు పోతే అన్ని చోట్ల ప్రచారం చేస్తున్నాడు. సనాతన ధర్మం చాలా డేంజరస్ ఫిలాసఫీ. సనాతన ధర్మం ఇప్పుడు సనాతన ధర్మంలో విడాకులు లేవు తెలుసా? విడాకులు లేవా? ఎందుకంటే ఒకసారి పెళ్లి చేసుకుంటే సచినట్టుగా భార్య ఉండాల్సిందే.
ఓకే. వాడి మొగుడు ఎంత దుర్మార్గుడైనా కూడా ఉండాల్సిందే, లేకపోతే అది సనాతన ధర్మం. నరకానికి పోద్ది. భర్త చనిపోతే భర్త చితిమంటల మీద భార్యను తగలబెట్టాలి, అది సనాతన ధర్మం. అంత ఇంకా చాలా ఉన్నాయి. అంటే కందుకూరి వీరేశలింగం లాంటి వాళ్ళు ఈ అంటే ఇదే కదా సార్ సతీ సహగమనం అని అప్పుడు నిర్మూలన చేశారు కదా. అవును, నిర్మూలించిన సనాతన ధర్మ ఫిలాసఫీ అది అంటే ఫిలాసఫీ అది. ఓకే. ఆ ఫిలాసఫీ మారలే. అట్లాంటి దాన్ని నువ్వు ఉపముఖ్యమంత్రిగా ఉండి ఎట్లా ప్రచారం చేస్తావు? నువ్వు చేస్తే చేసుకో, రాజీనామా చేయి, రాజకీయ పదవికి చేసుకో. ఒకవేళ నువ్వు కాన్స్టిట్యూషన్ని మేము కాపాడుతామని ప్రమాణ స్వీకారం చేసి తర్వాత కాన్స్టిట్యూషన్కి వ్యతిరేకంగా సనాతన ధర్మాన్ని సపోర్ట్ చేస్తే ఎట్లా కుదురుతుంది? రెండు కుదరదు. ఎందుకు ఆ విధంగా మారిండి అంటారు? అదే కదా పోసుకోండి అని చెప్పి ఊసరవెల్లి అని చెప్తున్నారు. ఎందుకు చాలు కదా, ఇంకెందుకు మారాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? తెలంగాణ సపరేట్ అయినందుకు ఆయన మారాల్సి వచ్చిందా? ఎన్ని కాకమ్మ కథలు చెప్పనేయండి, నేను దాంట్లో ఎక్కువ చెప్పగలను. ఐ డోంట్ వాంట్ టెల్ ఆల్ దీస్ థింగ్స్. ఆయన ఊసరవెల్లి దర్శనం. పవన్ కళ్యాణ్ ఊసరవెల్లి అంటారు. ఓకే. అంటే గతంలో కొన్ని చెప్పిండు ఆయన, మా నాన్న సిగరెట్ తాగేవాడు, అవన్నీ పక్కన వెళ్ళేయండి, అయిపోయింది కహానీ కథలను అర్థమయ్యండి. అంటే దీపంతో సిగరెట్ ముట్టించుకునేవాడు మా ఫాదర్ అని, తర్వాత మాకు రామాయణం చెప్పిండు అని తర్వాత మాట్లాడడం. అసలు ఈ గొప్ప వ్యక్తుల గురించి చెప్తా కానీ ఓకే. అట్లాంటి చరిత్ర గురించి పవన్ కళ్యాణ్ గొప్ప వ్యక్తి కాదా? ఏం గొప్ప వ్యక్తి? యాటిట్యూడ్ కనిపిస్తుంది కదా, యాటిట్యూడ్ కనిపిస్తుంది. పెద్ద స్టార్ హీరో రాజకీయాల్లోకి వచ్చి ఉప ముఖ్యమంత్రి అయ్యిండు. హీరోలు వాళ్ళ హీరోయిజం నేను దాన్ని చెప్పడం, పర్సనల్ లైఫ్ వేరు. ఓకే సార్, ఇదైతే పెద్ద క్వశ్చనే. అంటే పవన్ కళ్యాణ్ని గతంలో పరిటాల రవి గుండి కొట్టించిండు అనేది చాలా వైరల్ అయింది. అది అందులో అది నిజమా అబద్ధమా, వాస్తవం ఎంత? ఏమో ప్రచారం ఉంది మాట వాస్తవమే. పరిటాల కూడా ఇక్కడ ఉన్నాడు, అది కూడా హైదరాబాద్లోనే. పరిటాల రవి ఉండి పక్కన సైట్ ఒకటి ఉంది, దాని మీద ప్రాబ్లం వచ్చింది, అది జరిగింది అన్నారు కానీ నాకు కూడా తెలియదు క్లియర్గా. ఆధారాలతో కూడిన వార్తలు ఉన్నాయి ఆ విషయంలో. ఓకే రైట్ సార్, మా హిట్ టీవీకి మీ అమూల్యమైన సమయము అలాగే మీకు ఉన్నటువంటి అనుభవాన్ని పంచుకున్నందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.